నమస్తే గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అఖండ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. నేనైతే ఈ మూవీ చూడటానికి 2:00కి బయలుదేరా, కానీ 4 గంటలకైతే ఈ మూవీని అయితే వేసాడనుకోవచ్చు. ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నాకైతే చాలా నచ్చేసింది. స్టోరీలోకి వెళ్ళిపోతే కొన్ని రోజుల్లో ప్రమాదం వస్తుందని అఘోరీలకైతే తెలిసిపోద్ది. అఘోరీలు కొన్ని సంవత్సరాల పాటు దీక్ష చేసుకుంటూ అలా ముందుకు సాగిపోతూ ఉంటారు. ఆ ప్రమాదాన్ని ఎదుర్కొన్నారా అఘోరీలంతా లేదా అనేది ఈ మూవీ స్టోరీ. మూవీ మొత్తం కూడా ఒక శివుడు మీద స్టోరీ నడుస్తూనే ఉంటది అనుకోవచ్చు. టాప్ వరకు కూడా బాలయ్య డైలాగ్స్, అలాగే కామెడీ సీన్స్, సెంటిమెంట్ సీన్స్ ఇవన్నీ కూడా ఓకే అనిపించినాయి. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత సనాతన ధర్మం గురించి సెకండ్ హాఫ్ లో మంచిగా ఎలా ఉంటుందో, ఒక హిందూగా ఎలా బతకాలో అనేది సెకండ్ హాఫ్ లో చూపెట్టారు అనుకోవచ్చు. సెకండ్ హాఫ్ లో తల్లి సెంటిమెంట్ ఒక 10 నిమిషాలు ఉంటది, అది వేరే లెవెల్లో ఉంటుంది అనుకోవచ్చు. మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే 100%గా వాచింగ్ చేయొచ్చు, కానీ ఒక్క ఐటమ్ సాంగ్ అయితే వస్తుంది. ఆ ఐటమ్ సాంగ్ తప్పితే మిగతా మూవీ అంతా కూడా ఓకే చూడొచ్చు. పైపాటి సీన్ అలాగే బాలకృష్ణ కాంబినేషన్ కలిస్తే మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ కొడతారనుకోవచ్చుగా. ఇప్పుడు మళ్ళీ అదే రుజువు అయింది అనుకోవచ్చు. మూవీ స్టార్టింగ్ కాంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా ఎక్కడ కూడా స్లో అయినట్టయితే అనిపించలేదు. మ్యూజిక్ అయితే అక్కడక్కడ కొంచెం రొటీన్గా అనిపించినా డైలాగ్స్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయనుకోవచ్చు. మూవీ అయితే 100%గా మీరు థియేటర్కి వెళ్ళి అయితే చూడాలి. ఇలాంటి మూవీస్ చూస్తేనే మత ధర్మం గురించి కూడా తెలుసుకోవచ్చు. అలాగే మన ఛానల్ నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.